తనుజ. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. చూసుకో, పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా. తనుజ అఫ్ కోర్స్ yes బికాజ్ నవ్వాము నాకు అర్థం కాలేదు సార్. నవ్వాము, ఏడ్చాము, కోపపడ్డాము, ఒకలాంటి మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. తనుజకి నచ్చినప్పుడేమో నాన్న అంటది, నచ్చినప్పుడేమో భరణి సార్ అంట. ఓకే, నో యూస్. వాడు విండండి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళింది గెలవడానికి, నా గేమ్ నేను ఆడడానికి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ కూర్చోరా. నాలో ఎంత ప్రేమ ఉన్నా, నాలో ఎంత రెస్పెక్ట్ ఉన్నా ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు అది పక్కన పెడితేనే నన్ను ఆడగలుగుతా. నీ బొందరా, నీ బొంద అని ఒక అవకాశవాదని ఒపీనియన్ అయితే ఉంది. నాకు సెల్ఫిష్నెస్ ఉండుంటే ఇంకొకరు గేమ్ బాగా ఆడాలి అని కోరుకునేది. లో అవుతుంటే ఇది నీలో మైనస్ ఉంది, నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్పేదాన్ని కాదు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అంటే నోరు పడిపోయిందా? అబ్బా, తనుజ 20 లక్షలు తీసుకుని ఉండాల్సిందేమో. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. మనీ కోసం పని చేసే అమ్మాయి అయితే నేను కాదు సార్. నాకు దేవుళ్ళు అంటే నా ఆడియన్స్, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అండ్ సార్ ఇలా పట్టుకున్నారు కదా, ఆ క్షణంలో గుండెల్లో ఏమనిపించింది? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఇవన్నీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా, నా ఫాదర్ కూడా ఉంటారనేసి. కప్పుని తీసుకొని వెళ్ళి మా నాన్న ముందు పెట్టి ఇది నీ కూతురు, ఏం కోల్పోయావురా? చచ్చేదాకా నా పేరు పక్కన మీ పేరు నేను ఉంచుతాననేసి తనుజ పుట్టస్వామి అని పెట్టుకున్నాను. అలా కాదు, తప్పించాడా?